తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మున్సిపాలిటీలో 66.10% పోలింగ్, కార్పొరేషన్లలో 53.94% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు చెప్పారు. చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, మరి పోలింగ్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది, ఎటువంటి రసాబసా లేదు అన్నట్లు కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఉదయం 7 గంటలకే పోలింగ్ నమోదయ్యింది. ఏదైతే దీనికి సంబంధించి కూడా ఏదైతే అధికారికంగా 3 గంటల వరకు ఏదైతే ఎన్నికలు సంబంధించి పోలింగ్ శాతం ఏదైతే ఉందో దాదాపుగా 66.10% వరకు పోలింగ్ నమోదైందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించి కూడా దాదాపుగా 53.94% వరకు పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం కూడా 2 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొత్తం కూడా కలుపుకుని దాదాపుగా 62.55% 3 గంటల వరకు పోలింగ్ శాతం నమోదైంది. అత్యల్పంగా చూసుకుంటే మున్సిపాలిటీల్లో నిర్మల్ జిల్లాలో 51% వరకు పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మున్సిపాలిటీల్లో చూసుకున్నట్లయితే మహబూబాబాద్లో ఎక్కువగా నమోదైంది. దాదాపుగా 80% వరకు పోలింగ్ శాతం నమోదైంది. దాదాపుగా 116 మున్సిపాలిటీలు ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో 116 మున్సిపాలిటీల్లో 100 మున్సిపాలిటీల వరకు దాదాపుగా 60% వరకు 3 గంటల వరకు పోలింగ్ శాతం నమోదైంది అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు తప్ప సంగారెడ్డిలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కావచ్చు, లేదంటే కరీంనగర్లో గంగుల కమలాకర్, ఇలా చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ కూడా పెద్ద పెద్ద సంఘటనలు జరగకుండా సాఫీగానే జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇంకా దాదాపుగా గంట వరకు 5 గంటల వరకు అవకాశం ఉంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి. ఎన్నికల అధికారులు కూడా స్వచ్ఛందంగా ఎన్నికలు ఓటు హక్కు వేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేశామని చెప్పేసి ఎన్నికల కమిషనర్ కావచ్చు, ఈసీ దీనికి సంబంధించి సుదర్శన్ రెడ్డి కావచ్చు, ముగ్గురు కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడటం జరిగింది. డీజీపీ కూడా మాట్లాడటం జరిగింది. పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటు చేశాం. సో ఎక్కడా కూడా చిన్న చిన్న సంఘటనలు కూడా జరగటానికి వీల్లేదు. ఏదైతే 100 మీటర్స్ ఉంటుందో ఆ తర్వాత చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. 100 మీటర్స్ పరిధి ఏదైతే ఉందో అదంతా ఎలక్షన్ బూత్ ఏరియా కిందకు వస్తుంది. సో అక్కడ ఎక్కడా కూడా జరగట్లేదు, బయట జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెబుతున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ఎవరైతే ఓటు హక్కు కొత్తగా ఫస్ట్ టైం వేసేవాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో ఓటింగ్లో పాల్గొంటున్నారని చెప్పేసి ఎన్నికల అధికారులు చెబుతున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లే 2996 వార్డులకు సంబంధించి కూడా వీడియో రికార్డ్ అవుతుంది. దాన్ని మొత్తం కూడా కంట్రోల్ రూమ్ ఏదైతే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషనర్ హైదరాబాద్లో ఉందో ఆ కంట్రోల్ రూమ్లోనే మొత్తం కూడా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. సో ఎలాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినా అక్కడికి ఏదైతే ఈ బూత్లో జరుగుతుందో ఆ బూత్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో అక్కడ త్వరితగతిన ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా దానికి సంబంధించి కూడా పరిష్కరించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్నికలు అనేవి ప్రశాంతంగా జరుగుతున్నాయి. లాస్ట్ టైం కన్నా ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా దీనికి సంబంధించి 80% పైగా ఓటింగ్ శాతం వస్తుందని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే భావిస్తున్నారు. సో ఎవరైతే 5 గంటల తర్వాత లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నందుకు ఓటు హక్కు వేసేందుకు మేము దీనికి సంబంధించి కూడా వేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఎవరైతే లైన్లో ఉండరో, లోపల ఉండరో, ఏదైతే దానికి సంబంధించి ప్రైమసీస్ ఏరియా ఉంటుందో ఆ ఏరియా లోపల లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఓటు హక్కు కల్పిస్తామని చెప్పి కూడా ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఎన్నికలు అయితే ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.